నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా మన యొక్క ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చూపించబోయేటువంటి ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే మీ యొక్క మొబైల్‌కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన యొక్క ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి మన యొక్క వీడియోను అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈరోజు నేను చూపిస్తున్నటువంటి ఈ ఫ్లాట్ యొక్క కొలతలు ప్లస్ దీని యొక్క ఫేసింగు, పూర్తి వైశాల్యము, కాస్టు అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతాను. ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఈ ఫ్లాట్ అంతా కూడా 5 సెంట్లు ఉంటుంది. ఫ్లాట్ మొత్తం కూడా 5 సెంట్లు ఉంటుంది. ఇక ఈ ఫ్లాట్ యొక్క కొలతలు చూసినట్లయితే వెడల్పు 40 ఉంది, పొడవు వచ్చేసి 54 ఉంది. వెడల్పు 40, పొడవు 54, మొత్తం 5 సెంట్ల దాకా వస్తుంది. ఇక ఈ ఫ్లాట్ యొక్క అడ్రస్ చూసినట్లయితే తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర గురుసేఫర్ స్కూల్కు సమీపంలోనే ఉంటుంది ఈ ఫ్లాటు. బస్ స్టాండ్కు సమీపంలో ఉన్నటువంటి గురుసేఫర్ స్కూల్కు సమీపంలో ఉంటుంది. ఇక ఈ ఫ్లాట్ ముందర వచ్చేసరికి 25 అడుగుల రోడ్డు ఉంది. ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ చూసినట్లయితే సౌత్ ఫేసు, దక్షిణం ఫేసు, మొత్తం 5 సెంట్లు. చుట్టుపక్కలంతా కూడా హౌసెస్ ఉన్నాయి. మంచి సెంటర్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇల్లు కట్టుకోవాలన్నా సరే, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే ఇక ఈ ఫ్లాట్ చాలా అనుకూలంగా ఉంది, అనువైనదిగా ఉంది. చూడండి, చుట్టుపక్కలంతా కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టున్నారు. అదేవిధంగా ఇక ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఓనర్ వచ్చేసి పర్ సెంట్ 10 లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు. ఫైనల్ రేట్ అని చెప్పారు. ఇక ఈ ఫ్లాట్ యొక్క ఈ ఫ్లాట్ కావాలనుకున్నటువంటి వారు మా యొక్క ఆఫీస్ అడ్రస్కు సంప్రదించినట్లయితే ఈ ఫ్లాట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. మా ఆఫీస్ యొక్క అడ్రస్ చూసినట్లయితే రూమ్ నెంబర్ 35, ముల్లాంపూల్ సర్కిల్, స్కందాంశి షాపింగ్ మాల్, తాడిపత్రి. ఇక అదేవిధంగా మీకు ఏమైనా సరే ఈ తాడిపత్రి చుట్టుపక్కల ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ కావాలంటే మా యొక్క ఛానల్ను సంప్రదించినట్లయితే మీకున్నటువంటి ఫ్లాట్స్ అయినా సరే, సేల్ చేయాలన్నా సరే, బయింగ్ చేయాలన్నా సరే మా ఛానల్ ద్వారా చేయిస్తాము. అదేవిధంగా పూర్తిగా మీ ఫ్లాట్స్కు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా పరిశీలించిన తర్వాతనే ఆ ఫ్లాట్స్ను సేల్ చేయడం లేదా బయింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మా ఛానల్ను సంప్రదించండి. నమస్తే అండి.